సో ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుత శ్లోకంలో నైమిషారణ్యంలో ఋషులందరూ యాగం చేస్తూ ఉన్నారు. కలియుగం ఆల్రెడీగా స్టార్ట్ అయింది. సో కలియుగం యొక్క ప్రభావం నుంచి దూరంగా ఉండటానికి జనులందరికీ మంచి కలగాలని చెప్పి ఒక ఉద్దేశంతో యాగం స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు యాగం చేసిన తర్వాత శరీరం అంతా నల్లగా మారిపోయింది. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు పొగ వస్తుంది, పొగ నుంచి మనుషులందరూ నల్లగా మారిపోతారు. సంవత్సరాలు కొద్ది చేస్తే రూపురేఖలు మారిపోతాయి. సో చాలా సంవత్సరాలు యాగం చేసిన తర్వాత ఫైనల్గా భగవంతుని గురించి, అంటే జ్ఞానయోగం అంటారు దీన్ని, భగవంతుని గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి, ఈ కలి ప్రభావం నుంచి దూరంగా ఉండడానికి దారిని ఏ విధంగా జనులందరూ కూడా కలి ప్రభావానికి దూరంగా ఉండాలి అని చెప్పి కొన్ని ప్రశ్నలు సూత గోస్వామికి వేస్తారు. సో సౌనక ఋషి సూత గోస్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో కొన్ని ప్రశ్నలకు ఆల్రెడీ సమాధానం జరిగింది. 18వ అధ్యాయంలో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏ విధంగా శపించబడతాడు అని చెప్పి, ఆయనకు ఎలా శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ప్రస్తుత శ్లోకంలో సూత గోస్వామి ఋషులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రస్తుత శ్లోకంలో విశిష్టత ఏమిటంటే, సూత గోస్వామి ఋషులందరినీ ఈ విధంగా పలకరిస్తున్నారు. సూర్య సమ శక్తివంతులైన పురుషుల, అంటే జనరల్గా ఎవరినైనా మనం ప్రశ్నిస్తే, ఏదైనా ప్రశ్న వేసామనుకోండి ఇంకొక వ్యక్తికి, అంటే ఆల్రెడీ అక్కడ కొన్ని లక్షల మంది ఋషులు ఉన్నా కూడా ఆయనకి ఆసనం ఇచ్చారు. అంటే ఆల్రెడీ చాలా ఉత్తమమైనటువంటి పొజిషన్లో కూర్చోబెట్టినారు. సామాన్యంగా ఎవరినైనా సరే మనం ఎన్నుకొని ఉత్తమమైనటువంటి పొజిషన్లో కూర్చోబెడితే ఇంకా వాళ్ళకి అంతేనేది లేదు. కానీ ఇక్కడ సూత గోస్వామి ఋషులందరినీ కూడా సూర్య సమ శక్తివంతులైన ఋషులారా అని చెప్పి అడ్రస్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకించి నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏమీ లేదు. సూర్యకాంతి లాంటి శక్తి వాళ్ళలో ఉన్నది అంటే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వాళ్ళే, ఏమీ తెలియని వాళ్ళు కాదు వాళ్ళు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, విష్ణు భగవాన్ యొక్క దివ్యలీలను నాకు తెలిసినంత వరకు మాత్రము నేను వివరిస్తాను. అంటే విష్ణు అనంతమైనటువంటి భగవంతుడు అనంత అని చెప్పే పేరు అన్నమాట. అంటే అనంత అంటే అంతు లేదు, భగవంతుడి యొక్క లీలకి అంతు లేదు. సో ఆయన లీలకి అంతు లేనప్పుడు పరిమితమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి జీవుడు భగవంతుడి లీలను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు తెలిసినంత వరకు మాత్రం వివరిస్తాను అంతవరకు సాధ్యం. ఆయనకి తెలిసినంత ఎంతైతే పరిచయం ఉందో ఆయనకి భగవంతుని జ్ఞానం అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆల్రెడీ 18 శ్లోకాలు తీసిపోయింది. ఆ భాగవతాన్ని మనం చదవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ప్రభుపాద వారు రాసిన పుస్తకాన్ని ప్రతిరోజు గంటసేపు చదివితే 3 సంవత్సరాలు పడుతుంది. సో ఇది చాలా పరిమితమైన, అంటే సముద్రంలో ఒక బిందువు లాగనమాట. సో ప్రభుపాద వారు చెప్తారు, మన ఈ భూతలం పైన ఏదైతే శ్రీమద్ భాగవతం అని పుస్తకాన్ని మనం చెప్తూ ఉంటామో, ఇందులో 18 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అదే పై లోకానికి వెళ్తే, స్వర్గలోకం లేదా వేరే లోకానికి వెళ్తే కనుక అక్కడ భాగవతం లక్షల కొద్ది శ్లోకాలు ఉన్నాయని చెప్పి ప్రభుపాద చెప్తుంటారు. సో ఈ ప్రస్తుత 18,000 శ్లోకాలు భాగవతం మన కోసం ఇచ్చినటువంటిది.
ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఇస్తే మనం అర్థం చేసుకోవాలి, చాలా కష్టం. చదవడం వేరే విషయం, అర్థం చేసుకోవాలి. ఎంత చదివి ప్రయోజనం ఉంది అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ చదవడం కూడా కష్టమే. ఇంకొకటి, పక్షులు తమ శక్త్యానుసారంగా ఆకాశం నుండి ఎగురువి. అంటే ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. అంతకన్నా పైన ఇంకొక పక్షి ఎగురుతూ ఉంటుంది, అంతకైనా పైన ఇంకొక పక్షి ఎగురుతుంది. అన్నీ ఒకే లెవెల్లో. ఎందుకంటే వాటి కెపాసిటీ బట్టి అవి అంతే దూరం ఎగరదు, అంతకన్నా పైన. సో అదే రీతిలోని మనమైనా సరే, ఎవరైనా సరే భగవంతుని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే మనకి ఎంత అవగాహనతో అంతవరకు మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతకన్నా మించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. దీన్నే ప్రభుపాదుల వారు వివిధ రీతిలో చెప్తున్నారు. ఇక్కడ ఒకటి బ్రహ్మన్, ఇంకొకటి పరమాత్మ, మూడవది భగవాన్. భగవంతుని మూడు రీతుల్లోని అవగాహన చేసుకోవచ్చు. శాస్త్రం ప్రకారం మనం వెళ్ళినా కూడా భగవంతుని మూడు రీతుల్లో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. బ్రహ్మన్ అంటే ఒక ఎగ్జాంపుల్ కింద ప్రభుపాద వారు చెప్తారు. సూర్యకాంతి అనేది, ఇప్పుడు మనం కూర్చునే ఈ రూమ్లో సూర్యకాంతి అనేది వస్తుంది. ఎప్పుడైతే తెల్లవారుతుందో మనకు అర్థమవుతుంది. ఎలాగా అంటే సూర్యుడు వచ్చాడు. సూర్యుడిని చూడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ఆకాశంలో సూర్యుడు వచ్చాడా, బయటకు పోయి చూడాల్సిన అవసరం లేదు. వెళ్తురు చూడగానే మనకు అర్థమవుతుంది తెల్లవారికి. సో అంటే భగవంతుడు ఉన్నాడా, భగవంతుని దర్శనం చేసిన తర్వాత మాత్రమే భగవంతుడు ఉన్నాడని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుంటే ఈ సృష్టిలోని ఆటోమేటికలీ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అవగాహన మనకు వస్తుంది. సో అది మొట్టమొదటి రీతి. రెండవది, అంటే అంతకన్నా ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి పోతే ప్రతి ఒక్క జీవుల మనస్సులోని కూడా భగవంతుడు పరమాత్మని రూపంలో ఉన్నాడు. మనం ఏం ఆశిస్తున్నాం, మనం ఏం కోరుకుంటున్నాం, మనం ఏం ప్రయత్నం చేయాలని అనుకుంటున్నామో, మన ప్లాన్స్ ఏంటి, ఎంత కష్టపడ్డా, ఎంత నష్టం, అన్నీ కూడా ఆ పరమాత్మని తెలుస్తున్నాం. ఆయనే సాక్షి. మనం చేసే ప్రతి కర్మకి కూడా ఆయన సాక్షిగా నిల్చున్నాడు. సో ఇది రెండవ లెవెల్లో రియలైజేషన్. మూడవ లెవెల్లోకి పోతే భగవాన్. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే శ్యామ సుందర రూపంలోని భగవంతుడు ఉన్నాడు అని. తను కూడా ఒక గ్రహం పైన, దాన్ని భూలోక బృందావనం అంటారు, ఒక గ్రహం పైన లీలలు చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు అదే భగవంతుడు స్వయంగా అవతారం తీసుకుంటూ ఉంటాడు. ఈ ప్రపంచంలో రాముడు, నరసింహుడు, ఇలా వేరు వేరు రూపాల్లో భగవంతుడు అవతారం తీసుకుంటూ ఉంటాడు. సో ఇది మూడు రీతుల్లోని భగవంతుడిని అవగాహన చేసుకోవడానికి శాస్త్రం మనకి అవకాశం ఇస్తుంది. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది స్వయం భగవన్ రూపాన్ని, అంటే శ్యామ సుందర రూపాన్ని అవగాహన చేసుకోవడానికి ది బెస్ట్ అని చెప్పి చైతన్య మహాప్రభు వాళ్ళు మనకు చెప్తున్నారు. బ్రహ్మని అర్థం చేసుకునే వాళ్ళు జ్ఞానులని కానీ, లేదా జ్ఞానయోగంలో పాటించే వాళ్ళందరూ బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి లేదా బ్రహ్మంలో లీనమవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పరమాత్మని ఎవరు అర్థం చేసుకుంటారంటే అష్టాంగ యోగం. వాళ్ళు హిమాలయాలకి, అడవికి పోయి ధ్యానం చేస్తూ పరమాత్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. భక్తి యోగం పాటించేటువంటి మనం శ్రీకృష్ణ భగవంతుని యొక్క శ్యామ సుందర రూపాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన డైరెక్షన్. ఇక్కడ ఈ ప్రస్తుత శ్లోకంలో ఒక పక్షి తన శక్తి సామర్థ్యం ఎంతుందో అంతవరకు ఆకాశంలో ఎగరగలదు అని చెప్తున్నాను.
సో అదే ఎగ్జాంపుల్ మనం తీసుకొని మన జీవితంలో కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భగవంతుని మనం ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు, ఎంత అర్థం చేసుకున్నాం అని కొంచెం మనం ఆలోచిస్తూ ఉంటే ప్రభుపాదులు చెప్తూ ఉంటారు, మన అవగాహన ఒక టెస్ట్, ప్రతిదానికి కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టెస్ట్ పాస్ అయితే అర్థమైనట్టు, టెస్ట్ ఫెయిల్ అయితే అర్థం కానట్టు మళ్ళా చదవాల్సి ఉంటుంది. సో మన జీవితంలో భగవంతుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతవరకు అర్థమైంది అనేది ఎలా మనం తెలుసుకోవాలి అంటే ప్రభుపాదులు చెప్పేది ఏంటంటే, ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు, రూల్స్ అనేవి ఉన్నాయి. ప్రభుపాదుల పుస్తకం కూడా రాసినారు, ప్రకృతి నియమాలు అని చెప్పి ఒక సపరేట్ ఒక పుస్తకం కూడా రాసినారు. తెల్లవారిన తర్వాత మామూలుగా ఉంటుంది, ఒక 8-9 అయ్యేటప్పటికి కడుపులో ఏదో అర్థం ఆకలేస్తుంది. తింటే సాటిస్ఫై అవుతుంది, తినకపోతే ఆకలి ఇంకా పెరుగుతుంది, దాని తర్వాత నీరసం వస్తుంది. ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ప్రకృతి నియమాలు. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ నియమాలను మనం పాటించాల్సింది, భోజనం చేయాల్సింది, తప్పదు. సాయంత్రం అయ్యేటప్పటికి నీరసం వస్తుంది, దాని తర్వాత నిద్ర వస్తుంది. ఇది కూడా ప్రకృతి నియమం. సో ఈ రకంగా మనం ప్రకృతి నియమాల్లో జీవిస్తూ ఉన్నాం. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మిక అవగాహన చెందిన వాళ్ళు. అంటే ఎన్ని నియమాలు మన శరీరం పైన పనిచేస్తున్నాయి, మన పైన పనిచేస్తున్నాయి, మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటాం అంత ఆధ్యాత్మిక ప్రవృత్తి చెందిన. ఈ ప్రకృతి నియమాలు కాకుండా మనం వేరే ఏ నియమాలను పాటించాలి అంటే, ఎటువంటి భగవంతుని సాక్షాత్కారం పొందాలి అంటే, అప్పుడు మనం భగవంతుని యొక్క కృప మన జీవితంలో ఎంతవరకు, మనం చేసే ప్రతి పని కూడా భగవద్గీతలో చెప్తుంటారు కృష్ణుడు, సర్వస్య చారం హృదయ సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి, మనం ఎగ్జామ్ రాయాలి అంటే ప్రిపేర్ అయిందంతా కూడా రికలెక్ట్ చేసుకోవాలి, ఏమేం చదివామని. దాని తర్వాత జ్ఞానం, ఉన్న జ్ఞానం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎంతవరకు ఆహ్వానం చేసుకున్నాం. దాని తర్వాత ఎంత మర్చిపోయాడు. అంటే స్మృతి, జ్ఞాన, అపోహ మూడు పరమాత్మ నుంచే, నా నుంచే వస్తున్నాయని భగవంతుడు చెప్తున్నాడు. ఇది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మన ఎబిలిటీ ఎంతవరకు మనది కాదు, అది భగవంతుడి నుంచే వస్తుంది, అది భగవంతుని యొక్క వరప్రసాదం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు కరెక్ట్ ఆధ్యాత్మిక రీతిలో మనం పోతున్నాం. కృష్ణ చైతన్య దారిలో మనం ఉన్నా అని ప్రభుపాదులు చెప్తున్నాను. అలా కాకుండా ఏదైతే రిజల్ట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతకాలం అయిన తర్వాత మంచి ప్రాఫిట్ వస్తుంది, బిజినెస్ పెరుగుతుంది, దాని తర్వాత ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. అంతా నా కష్టమే, అంతా నేనే చేశానని చెప్పి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నా శక్తి సామర్థ్యంతోనే నేను అంతా చేస్తున్నాను. బిజినెస్ ఒకసారి కూలిపోయిన తర్వాత ఏం జరిగింది, అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లా అడ్వైజర్ అందరి దగ్గరికి పరిగెడతారు, ఏం జరిగిందో అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే బిజినెస్ పెరుగుతున్నప్పుడు అంతా నేనే చేస్తున్నాను అనుకున్నాడు, మనకు కూలిపోయిన తర్వాత అంతా కరెక్ట్గానే జరుగుతుంది కదా, సడన్గా ఏం జరిగింది అప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే నాకు తెలిసిన విషయాలు కాకుండా ఇంకా ఏవో ఉన్నాయన్నమాట, అర్థం చేసుకోవాల్సి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీ పని చేయాలి అంటే పని వాళ్ళు కావాలి, మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి, ప్రొడక్ట్ బయటకు వస్తుంది, సేల్ చేస్తే అప్పుడు మంచి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వస్తే అందరికీ శాలరీస్ ఇవ్వచ్చు. కానీ 2-3 ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ ఎవరికి అర్థం కాదు, ఎందుకు ఉంటారో ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఫైనాన్షియల్ మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్. అరే పని చేసేది పని వాళ్ళు ఇండస్ట్రీలో కింద ఫ్లోర్ లెవెల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు
ప్రొడక్ట్స్ అన్ని రెడీ చేస్తూ ఉంటారు అన్నమాట. సేల్ చేయడానికి మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, పోయి సేల్ చేసుకుని వస్తారు. ఈ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు యాక్చువల్లీ? రెండవది లా. అసలు ఈ ప్రోడక్ట్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు లా, బట్ అయినా సరే లాయర్స్ ఉంటారు, లాయర్ నేర్చుకోవాలి, అడ్వైజ్ తీసుకోవాలి. సో ఈ రకంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా, వాళ్ళకి ఈ చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్ వీళ్ళు పని ఏంటి అసలు? వీళ్ళు ఎందుకు చదువుతారు, ఈ ప్రపంచంలో ఎందుకున్నారు అర్థం కాదు. ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడు అర్థం. అంటే సృష్టి ఏ విధంగా నడుస్తుంది అనేది మన దృష్టి నుంచి చూస్తే, నేను ఏదైతే కోరుకుంటానో అదే మనకు కావాల్సింది, దాని ప్రకారం మనం నడుచుకుంటూ పోతాం. బట్ సృష్టి మన కోరిక పైనే కాదు, భగవంతుని కోరిక పైన నడుస్తూ ఉంటుంది. సో దీన్ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి లేదా ఒక భగవద్గీత లాంటి పుస్తకాన్ని మనం ముట్టుకున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మన కోరికే కాకుండా భగవంతుడి కోరిక పైన ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. సూత గోస్వామి లాంటి మహా ఋషులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రస్తుత శ్లోకంలో. నాకు ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అంతకుమించి నా వాళ్ళకి కాదు. ప్రభుపాదుల వారు ఒకసారి అమెరికాలోని ఒక టెంపుల్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అంటే వాళ్ళ డిసైపుల్స్ పోయి వేరే చోట టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత ప్రభుపాదాన్ని పిలుస్తారు ప్రోగ్రామ్ చేయడానికి. సో ప్రభుపాద వస్తారు, అందరూ కూర్చుంటారు. హాల్లో కూర్చున్న తర్వాత ఒక శిష్యుడు లేచి ఈ రకంగా ప్రశ్నిస్తాడు ప్రభుపాద, మీరు చెప్పారు, మీ పుస్తకాలు కూడా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి అంటే పూర్వజన్మలోని శాస్త్రం మొత్తం చదివి ఉండాలి, అవగాహన చేసుకొని ఉండాలి. ఎన్ని రకాల తపస్సులు అయితే ఉన్నాయో లేదా దానాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి. అన్ని యోగ పద్ధతులను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లోని ఒక జీవి భగవంతుని యొక్క నామస్మరణ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మేము ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం. ఎక్కడో అమెరికాలో రోడ్డు పైన పడుండేటువంటి ఉప్పీస్ అందరినీ ప్రభుపాద తీసుకొని శిష్యుల కింద మార్చి వాళ్ళని పంపించి టెంపుల్స్ అన్ని ఓపెన్ చేయించి, సో ఇప్పుడు మేము ఈ యోగ శాస్త్రాలన్నింటినీ చదివేస్తున్నామా, వేద పాఠాలన్నింటినీ చదివేస్తున్నామా, అవగాహన చేసుకున్నామా, అన్ని రకాలైనటువంటి దానాలు పూర్వజన్మలో ముగించేసుకొని ఇప్పుడు భగవంతుని ధామాన్ని చేయడానికి రెడీగా ఉన్నాము అని మేము అనుకోవచ్చా అని ప్రభుపాద అడుగుతారు. ప్రభుపాద చెప్తారు, ఏం చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఇదంతా మన భ్రమ. మనం ఏం చేసినా కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి. ఇప్పుడు భగవంతుడి నామస్మరణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే 16 మార్లు జపం చేసిన తర్వాత అనుకుంటాం, ఓ ఈ జపం చేసింది కూడా నేనే. అంటే భగవంతునికి సేవ నా నుంచే జరుగుతుందని. ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కొన్ని రోజుల తర్వాత, దాని తర్వాత వాలంటీర్ సర్వీస్ చేస్తారు. వాలంటీర్ సర్వీస్ అంతా చేసిన తర్వాత కోఆర్డినేటర్ దగ్గరికి వస్తారు, ఇంత సర్వీస్ చేశాను ఈరోజు అని చెప్పి టక్కడక్కడ అర్ధగంట సేపు క్లాస్ ఇస్తారు. సో మనం మర్చిపోతాం ఏంటంటే ప్రభుపాద చెప్పేది ఇక్కడ ఆ శిష్యునికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు నీకు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి ఆ పుణ్యం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఇచ్చినటువంటి. అది ఏ రూపంలో?
ఒక శుద్ధ భక్తునికి సేవ చేసేటువంటి అవకాశాన్ని నేనే ఇచ్చాను. అంటే ప్రభుపాద వారికి సేవ చేసేటువంటి అవకాశం ఆయనే ఇచ్చినాడు. ఆ ప్రభుపాద శుద్ధ భక్తులు ఆయనకి సేవ చేయడం కారణంగా ఆ పుణ్యం అనేది హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేటువంటి క్వాలిఫికేషన్ రావడానికి కారణం కూడా ఆయనే. అంటే మనది ఏమీ లేదు, శూన్యం, అంతా ఆయన కృపే. గురు కృష్ణ ప్రసాదపాయ్ భక్తి గత విజయ, ఇది చైతన్య మహాప్రభు వారు చెప్పారు. గురు కృష్ణ ఇద్దరి యొక్క కృప కావాలి, భక్తిరత విజయ. ఆ భక్తిరత అంటే హరే కృష్ణ మహామంత్రం చైతన్య మహాప్రభు వారు శ్రీ ప్రభుపాదుల ద్వారా మనకి ఇచ్చినారు. సో మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, 16 మాలల జపం చేయడానికి ఎప్పుడైపోతుంది ఎంత త్వరగా ఏం చేద్దామనే రీతిలో ఉంటామే. కానీ యాక్చువల్గా ప్రభుపాద గారు చెప్పేది, రూప గోస్వామి చెప్పేది ఏంటి, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంటే ఆ మంత్రంలో ఉండేటువంటి రుచి ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ జపం చేయాలనేటువంటి కోరిక మనలో ఉంటుంది. బట్ మన ఎక్స్పీరియన్స్ అలా కాదు, ఎప్పుడైపోతుందిరా స్వామి అని చెప్పి మన హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి, రుచి లేదు, సచ్చిదానంద అనుభవం అనేది మనం కలగడం లేదు. దానికి కారణం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ आप से जाएंगे आप से जाएंगे हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम సో మనం అందరం అనుకుంటూ ఉంటాం, కృష్ణునికి మన ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా కానీ భగవంతునికి నైవేద్యం పెడతాం, భగవంతుడు స్వీకరిస్తాడా లేదా? ప్రభుపాద వారు ఏం చెప్పారు? ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ప్రభుపాద రూప గోస్వామిని కోట్ చేస్తారనమాట. భక్తి రసామృత సింధు విన్నారు కదా పుస్తకం. భక్తి రసామృత సింధులో ఈ రకంగా రూప గోస్వామి చెప్తారు. నేను ఈ పుస్తకంలో భక్తి గురించి వివరిస్తూ ఉన్నాను. కృష్ణుని భక్తితో ఏ విధంగా సేవించాలి అని. ఇది ఎవరికి సాధ్యము? కృష్ణుని భక్తితో ఎవరి సేవించగలరు అంటే శుద్ధ భక్తులు మాత్రమే సేవించగలరు, వేరే వారెవరు భక్తుని సేవించలేరు. అది సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుడు అందరికీ ఏమన్నా చేరువ కాదన్న. కృష్ణుని చేరుకోవడం అనేది అసంభవం. అందుకనే రూప గోస్వామి చెప్పారు ఏంటంటే, కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ప్రసాదించారు. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాను చేరుకోవడం మనకి సాధ్యం కాదు. మనం అనుకుంటూ ఉంటాం నైవేద్యం పెడతాం, భగవంతుడు స్వీకరిస్తున్నాడు అని. కానీ యాక్చువల్లీ రూప గోస్వామి చెప్పేది ఏంటంటే, అది చైతన్య మహాప్రభుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే కలియుగంలో అవతరించి కృష్ణుని యొక్క కృపని మనకి అందజేసేటువంటి ఆ మహాపురుషుడు చైతన్య మహాప్రభు. సో ఆ చైతన్య మహాప్రభువుని కూడా చేరుకోవడం మనకు సాధ్యం కాదు. అందుకే స్వయంగా చైతన్య మహాప్రభువే శ్రీ ప్రభుపాద వారిని మన దగ్గరికి పంపించారు. అందుకనే మనం భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా డైరెక్ట్ గా కృష్ణునికి మనం ఆఫరింగ్ చేయం కదా. ఫస్ట్ ఏం చెప్తాం? ప్రభుపాద వారికి మనం ఆఫరింగ్ చేస్తాం. ప్రభుపాద వారికి ఆఫరింగ్ చేస్తున్నాం అంటే అర్థం ప్రభుపాద వారిని తినమని కాదట. ప్రభుపాద వారు మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓ గురుదేవ
నీ ముఖాంతర నా యొక్క ఈ సేవని భగవంతునికి చేయించమని. దాని తర్వాత చైతన్య మహాప్రభు వారి మంత్రాన్ని మనం చాటింగ్ చేస్తాం. దాని తర్వాత కృష్ణుని మంత్రాన్ని చాటింగ్ చేస్తాం. అంతా సరిగా ఉంటే, మనసులో భావం అంతా సరిగా ఉంటే గురువుని ఫస్ట్ మనం ప్లీజ్ చేయాలి. దాని తర్వాత గురువు తర్వాత చైతన్య మహాప్రభువాన్ని ప్లీజ్ చేయాలి. దాని తర్వాత రాధాకృష్ణుని చేరుతున్నాం. దాని తర్వాత అది మహాప్రసాదం కింద మారుతుంది. అందుకనే మన చిత్తం, మన మనస్సు ఏ విధంగా వంట వండేటప్పుడు కానీ, లేదా వాళ్ళు తులసి చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ఇవన్నీ చేసేటప్పుడు కానీ మన మనసులో ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం చేసేటువంటి కృషి కానీ, సేవ కానీ భగవంతుని వరకు చేయాలి అసంభవం. ఎందుకంటే కృష్ణుని చేరడం అనేది అది సాధ్యమైనటువంటి విషయం కాదు. గురువు ముఖాంతరం మాత్రమే అది మన సేవ కృష్ణునికి చేరాలి. అంటే అది గురువు కృప ద్వారానే అది సాధ్యపడుతుందని చెప్పి రూప గోస్వామి వారు మనకి భక్తి రసామృత సింధులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈశోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తు ప్రభుపాద వారు మనకి ఇచ్చినారు. జనరల్ గా మనకి ప్రభుపాద వారు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత ఈ 3 పుస్తకాలు చదవమని చెప్పారు. దాంతో పాటు కొన్ని ఉపనిషత్తులు కూడా ఈశోపనిషత్తుని పంపించారు. అందులో ఈ రకంగా కృష్ణుని గురించి వివరింపబడింది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషం నపావృణం సత్య ధర్మాది దృశ్యతే. హిరణ్మయేన, హిరణ్మయం అంటే ఆ కాంతి, ఆ సూర్య కాంతి లాంటిది. ఆ కాంతి ఏదైతే ఉందో దాన్ని హిరణ్మయం అంటారు. హిరణ్మయేన పాత్రేణ అంటే, ఓ భగవంతుడా, నీ రూపము చూడటానికి నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఆ వెలుతురు ఏదైతే ఉందో అది మొత్తం కవర్ చేసుకుంటుంది. నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది, కానీ నీ రూపాన్ని దర్శించుకోవడానికి నాకు సాధ్యం కావట్లేదు. సో హిరణ్మయేన పాత్రేణ ఆ వెలుతురు ఏదైతే ఉందో, ఆ బ్రహ్మన్ అనేటువంటి ఆ వెలుతురు ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తే ఈ రూపాన్ని నేను దర్శనం చేసుకోగలను అని చెప్పి ఒక భక్తుడు ఈశోపనిషత్తులో ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఎంతో గొప్ప భక్తులు కూడా భగవంతుని ఈ రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో మనలాంటి సామాన్యమైనటువంటి భక్తులు భగవంతుని కొంతమంది చెప్తూ ఉంటారు, నా కల్లో భగవంతుడు ఇచ్చాడు, చాలా మంచిదే. కాకపోతే రియాలిటీ ఏమంటే భగవంతుడు అంత ఈజీగా దర్శనం, ఎంతో గొప్ప గొప్ప భక్తులు కూడా భగవంతుడు దర్శనం ఇవ్వనటువంటి అటువంటి భక్తుడు మనకి అంత ఈజీగా దర్శనం ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సో మనం అర్థం చేసుకోవాలి, ప్రభుపాద వారి ఇన్స్ట్రక్షన్స్ నుంచి, చైతన్య మహాప్రభు, రూప గోస్వామి ఇన్స్ట్రక్షన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ప్రభుపాద ఒక విషయం చెప్తారు, గోస్వామి 6 షట్ గోస్వాములు 6 కూడా బృందావనంలోనే నివసించారు. వాళ్ళు బృందావనంలో ఉన్నప్పుడు నేను రాధారాణితో ఉన్నాను, రాధారాణితో డ్యాన్స్ చేశాను, కృష్ణునితో డ్యాన్స్ చేశాను, వీళ్ళతో డ్యాన్స్ చేశాను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ కవితలు, వాళ్ళ రచనలు అన్నింటిలో కూడా వాళ్ళు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడు నేను మిమ్మల్ని చూడగలను అని చెప్పి. అంటే ఓ కృష్ణ, ఓ రాధారాణి ఎక్కడున్నారో నేను ఎప్పుడు మిమ్మల్ని చూడగలను అని చెప్పి వాళ్ళు రచించారే కానీ నిన్న చూశాను, మొన్న చూశాను, కల్లో చూశాను ఎప్పుడు అలా వాళ్ళు రచించలేదు. అంటే వాళ్ళు చూడలేదా అని అర్థం కాదు. అక్కడ వాళ్ళు చూశారు, భగవంతుని దర్శనం జరిగింది. కాకపోతే మనకి ఒక డైరెక్షన్ అనేది ఇవ్వాలి కదా, వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ పుస్తకాల ద్వారా. సో ఈ రకంగా మనం ఈ భావంతో మనం భగవంతుని సేవించాలి. నేను భగవంతుని చూసేశాను అనేటువంటి భావన కాకుండా నాకు అర్హత లేదు అనేటువంటి భావనతో మనం భగవంతుని సేవించాలి. మధుపండిత్ ప్రభు వాళ్ళు కూడా స్వతంత్ర జపాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చాలాసార్లు. మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు భగవంతుని ప్రీతితో సేవ చేయాలి.
భగవంతుని ప్రీతితో సేవ చేయాలి అంటే అర్థం ఏంటంటే మనం చేసేటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా భగవంతుడు సంతృప్తి పొందాలి. మొట్టమొదటిది నేను చేసేటువంటి మంత్ర జపం భగవంతుని చేరాలి. దాని తర్వాత అది భగవంతునికి చేరిన తర్వాత ఆయన సంతృప్తి పొందాలి. సో మన మనస్సులోని నేనే నా శక్తి ద్వారా నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాను అనేటువంటి భావన ఉండకూడదు. నేనే స్వయంగా భగవంతునికి అర్పణ చేస్తాను అనేటువంటి భావన ఉండకూడదు. ప్రభుపాదుల వారికి అర్పణ చేస్తున్నాను, ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు వారికి అర్పణ చేస్తారు, చైతన్య మహాప్రభు వారు శ్రీకృష్ణ భగవానికి రాధాకృష్ణునికి అర్పణ చేస్తున్నారు అనేటువంటి భావం మనలో ఉండాలి. అంటే మనం ఎవరిని కూడా క్రాస్ ఓవర్ చేయటం లేదు. రూప గోస్వామి వాళ్ళు ఇదే విషయాన్ని ఇంకొక రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సహజంగా జన్మాష్టమి రోజు అంతా అయిపోయిన తర్వాత, జన్మాష్టమి అయిపోయిన తర్వాత కొంతమంది వాలంటీర్స్ అందరూ మీటింగ్ ఉంటారు కదా, కొంతమంది మీటింగ్ ఉంటుంది. ఎలా జరిగింది పండుగ, ఎలా జరిగింది మీ సర్వీస్, ఎలా జరిగింది, సమస్యలు ఏంటి, సమస్యలు ఏంటి అనగానే ఓ బుడో చెప్తారు అందరూ. వీడు సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళకి బుద్ధి లేదు, వీడికి భక్తి లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. సో రూప గోస్వామి వాళ్ళు దీన్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే భగవంతుని సేవ చేయడానికి రకరకాలైనటువంటి రసాల ద్వారా భగవంతుని సేవించవచ్చు. రసం అంటే ఒక రీతి. మొట్టమొదటిది శాంతరస. అంటే శాంతరస అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకునేది. వేరే వాళ్ళు చేసే సేవలు చేసే రీతిని మెచ్చుకునేది. ఇలాంటివన్నీ కూడా శాంతరసం అన్నమాట. అంటే మనం చాలా చిన్నవాళ్ళం, భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుని సేవించాలి అంటే ఆయన యొక్క కృప కావాలి. ఇలాంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లాంటిది శాంతరస అంటారు. సో కొంతమంది అంటే ఎక్కువ మంది శాంతరసంలోనే భగవంతుని సేవిస్తారు. దాని తర్వాత వచ్చేది దాస్యరసం. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు తన ఉన్నంత కాలం భగవంతుని యొక్క దాసుని కిందే సేవను చేశాడు. ఇది దాస్యరస అంటారు. దేనికైనా సరే రెడీ. శాంతరసలు అలా కాదు, దేనికైనా రెడీ ఉండరు. కొన్నిటికి మాత్రమే రెడీ. అంటే కొంతమంది భక్తులు శాంతరసలో సేవ చేస్తుంటారు, కొంతమంది భక్తులు దాస్యరసలో సేవ చేస్తుంటారు, మరికొంత భక్తులు సఖ్యరసలో సేవ చేస్తుంటారు. సో అటువంటి సేవలు చేసేవాడు వేరే వాళ్ళకి అర్థం కాదన్నమాట. అంటే వాడు తప్పు చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం మనకు కలగచ్చు. బట్ యాక్చువల్లీ వాళ్ళు చేసేది కరెక్ట్. భగవంతుడు అందరి సేవల్ని స్వీకరిస్తారు. రకరకాల భక్తులు రకరకాలుగా సేవిస్తూ ఉంటారు. అందరి సేవలను కూడా భగవంతుడు స్వీకరిస్తారు. సఖ్యరస అయిన తర్వాత వాత్సల్య రస. వాత్సల్య రస చాలా వెరైటీగా ఉంటుంది. భగవంతుని కరెక్ట్ చేసేది అనమాట. ఈ రకంగా చేయకూడదు, ఆ రకంగా చేయాలి. అది వాత్సల్య రస. చాలా ఎలివేటెడ్ పొజిషన్. అది అలా సాధ్యం కాదు. బట్ జస్ట్ అలాంటి రసం కూడా ఉంటుంది అని చెప్పి రూప గోస్వామి చెప్పారు. దాని తర్వాత లాస్ట్గా ఫైనల్గా మాధుర్య రసం. సో ఒక్కొక్క భక్తులు భగవంతుని ఒక్కొక్క రీతిలో సేవ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసేది అంటే నేను చేసేది రైట్, వాళ్ళు చేసేది తప్పు అనుకోవడం చాలా పొరపాటు అని రూప గోస్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన అవగాహన ఎంతవరకు ఉందో, ఒక పక్షి ఆకాశంలో ఎంతవరకు ఎగరగలదో అంతవరకు మాత్రమే చూడగలదు, అంతకన్నా పైన చూడగలదు. సో అదే రీతిలో మన అవగాహన, ఆధ్యాత్మిక అవగాహన ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే వేరొకరు చేసేటువంటి భక్తి యొక్క సేవని మనం అర్థం చేసుకోగలం, అంతకన్నా మించి మనం అర్థం చేసుకోగలం. సో ఫైనల్గా ప్రభుపాదాలు చెప్పేది ఏంటంటే నేను చేసేది మాత్రమే రైట్, వేరొకరు చేసేదంతా తప్పు అని భావించడం చాలా పొరపాటు. ఏదైనా విషయంలో సహాయం కావాల్సి ఉంటే మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళ దగ్గరికి పోయి క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పి మనకి చెప్పబడింది.
సహజంగా మనం రకరకాలైనటువంటి మనుషుల్ని కలుస్తూ ఉంటాం. కొంతమంది మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి, ఎక్కువ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు ప్రభుపాద గారు ఏం చెప్తారో, మనం చాలా వినయంతో ప్రవర్తించాలి. అదే రీతిలో మనకన్నా చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకోవడానికి వస్తున్నారు. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దయతో కలిసి ఉండాలి. వీడికి ఏం రాదు, వీడు ఎంత ఉందో అన్నట్టుగా ఆలోచించాలి. దయతో అంటే నాకు తెలిసిందంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఎప్పుడైతే మనకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కలుస్తామో వినయంతో, వినమ్రతతో ఉండాలి. మనకన్నా చిన్న వాళ్ళని కలుస్తామో దయతో ప్రవర్తించాలి. ఇది ప్రభుపాద మనకి ఇచ్చేటువంటి డైరెక్షన్. ఎందుకంటే బయట కంపెనీల్లో ఇలా ఎవరు ఉండరు. బాస్ అనగానే బాస్ అంతే, బాస్ మాట వినాల్సిందే. కానీ ఆధ్యాత్మిక విద్యలో అలా కాదు. ఇక్కడ డీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో భగవంతుడు అనంత రూపం కలిగిన వాడు, అనంతమైనటువంటి లీలలు కలిగిన వాడు. సో ఆయన లీలల్ని, ఆయన రూపాన్ని అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు. ఇది చైతన్య మహాప్రభు వాళ్ళు ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకరోజు చైతన్య మహాప్రభు వాళ్ళు నవద్వీపులను వాళ్ళ సహచరులతో కలిసి ఉన్నారు. ఉండగా ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటని, నవద్వీపులను అప్పటి వరకు నిత్యానంద ప్రభు ఎవరికి తెలియదు, చైతన్య మహాప్రభు మాత్రమే తెలుసు. ఎందుకంటే నవద్వీపులో చైతన్య మహాప్రభు వాళ్ళు మాత్రమే ఉన్నారు. సచీదేవి వాళ్ళ కుటుంబంతో మాత్రమే ఉన్నారు. నిత్యానంద ప్రభు గురించి ఎవరికి తెలియదు. సో ఆ రోజు నిత్యానంద ప్రభు నవద్వీపుకు వస్తారు, వేరొక ఇంటికి వస్తారు. సో ఈ విషయం చైతన్య మహాప్రభు గారికి తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత ఆయన తన దగ్గర ఉండేటువంటి సహచరులకి హరిదాస్ ఠాకూర్, శ్రీవాస్ వీళ్ళిద్దరికీ చెప్తారనమాట, నవద్వీపుకు ఒక గొప్ప వ్యక్తి వచ్చినాడు. సో ఆయన్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. క్వాలిటీస్ మాత్రమే చెప్తారు. ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ ఎలా గమనించాలి ఆ వ్యక్తిని అని చెప్తారు, కానీ పేర్లు అని చెప్తారు. సో శ్రీవాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ ఇద్దరు వెళ్తారు. రోజు రాత్రి పగలు అంతా వెతుకుతారు, మొత్తం నవద్వీపం అంతా వెతుకుతారు. ఎక్కడ అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కనిపించారు. కొత్త అంటే బయట నుంచి గొప్ప మహానుభావుడు నవద్వీపం వచ్చినాడు అన్నారు. అక్కడ నవద్వీప వాసి కానిటువంటి వ్యక్తి ఎవరు కనిపించలేదు. అంత వెతికినా కూడా కనిపించలేదు. ఫైనల్లీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకు ఎవరు దొరకలేదు, మీరు ఎవరు చెప్తున్నారో మాకు అర్థం కాలేదు. మీ వల్ల కాదు ఆయన పట్టుకోవడం. ఎందుకంటే భగవంతుని, అందుకే ఆయన పేరు అనంత. నిత్యానంద ప్రభు ఎవరో కాదు, అనంత శేష రూపం. సో ఆయన పట్టుకోవడం మీ వల్ల సాధ్యం కాదు, నేనే స్వయంగా వస్తానని చెప్పి చైతన్య మహాప్రభు బయలుదేరి అప్పుడు నందనాచార్య అనే ఒక డివోటీ ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నిత్యానంద ప్రభువాన్ని. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చిన ఒక మహానుభావుడు వచ్చినాడు, ఆయన యొక్క స్వభావం ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయినా సరే ఎవరు కనిపెట్టలేదు. అంటే స్వయంగా మనం మన శక్తి ద్వారా మనం భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. హరిదాస్ ఠాకూర్, శ్రీవాస్ ఠాకూర్ లాంటి గొప్ప భక్తులకు కూడా భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు. సో ఇంకొక విషయం, చైతన్య మహాప్రభు వాళ్ళ లీలల్లో ప్రస్తుత శ్లోకానికి సంబంధించినట్టుగా ఒక స్టోరీ ఏమంటే, రూప గోస్వామి
రకరకాలైనటువంటి రసాలు ఉన్నాయని చెప్పారు. శాంతరస, హాస్యరస, సఖ్యరస, వాత్సల్య, మాధుర్య. 5 రకాలైనటువంటి రసాల ద్వారా మనం భగవంతుని సేవించవచ్చు. కాకపోతే చైతన్య మహాప్రభు వాళ్ళు దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకి చెప్తారు. మురారి గుప్తా అని చెప్పి ఒక డివోటీ ఉండేవారు. రామచంద్రుని యొక్క గొప్ప భక్తుడు. ఆయన శ్రీరామచంద్రుని యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటాడు. సో మురారి గుప్తాకి చైతన్య మహాప్రభు గురించి తెలిసిన తర్వాత, ఈయన భగవంతుని యొక్క అవతారం అని తెలుసుకున్న తర్వాత ఇద్దరు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఒకరోజు చైతన్య మహాప్రభు ఈ రకంగా మురారి గుప్తాకి చెప్తారు, సరే నేను వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడం కోసం. సో నీవు ఈ రోజు నుంచి రామజపాన్ని వదిలేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఇందులో కూడా రాముడు ఉన్నాడు కదా, హరే రామ హరే రామ 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 హరే రాముడు ఉన్నాడు, జపం చేయాలి. సో మురారి గుప్తుడు ఓకే అని చెప్తారు. అప్పటి వరకు హరే కృష్ణ మంత్రం జపం చేయలేదు. చైతన్య మహాప్రభు గురించి తెలుసు, చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేసినామని తెలిసి, ఈయన స్వయంగా భగవంతుని తెలిసి, అన్ని తెలిసి అయినా కదా హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. సో ఆ రోజు ఓకే ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తారు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి. ఆయన వల్ల కాలేదు. రామ మంత్రం వస్తుంది కానీ హరే కృష్ణ మంత్రం రావట్లేదు, కృష్ణ నామమే రావడం లేదు అంటే ఉచ్చరించడానికి రావడం లేదని కాదు, ధ్యానం చేయడానికి అవడం లేదు. ఎందుకంటే ఆయన జీవితకాలం ధ్యానం చేసింది రామునిపై. సో రాత్రి అంతా గడుపుతాడు, తిరిగేసి ఉంటాడు, దుఃఖం వస్తుంది, చాలా ప్రయత్నిస్తాడు, అది సాధ్యం కాలేదు. తెల్లవారు అయిన తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోయి, మహాప్రభు నా వల్ల కావాలి, రాముని పాదాలను వదిలి కృష్ణుని పైన ధ్యానం చేయడం అనేది నా వల్ల కానే కాదు, ఇది అసంభవం. ప్రాణత్యాగమైన చేసేస్తాను కానీ రాముని వదలడం అనేది నా వల్ల కాదు. చైతన్య మహాప్రభు అప్పుడు చెప్తారు, సో నీవు దాస్య రసంలో సేవ చేస్తూ ఉన్నావు. మురారి గుప్తా వచ్చి హనుమంతుడు పూర్వజన్మలో. సో హనుమంతుడే మురారి గుప్తుడి కింద చైతన్య మహాప్రభు లీలలో భాగం తీసుకోవడానికి అవతరించినాడు, ఆయన కూడా జన్మ తీసుకున్నాడు. సో నీవు స్వయంగా హనుమంతుడు కాబట్టి దాస్య రసంలో నీవు భగవంతుని సేవ చేస్తున్నావు, రాముణ్ణి. సో నీవు రామ మంత్రం జపం చేయడమే సరి అయింది. కృష్ణ మంత్రం నువ్వు జపం చేయడం నీకు కావడం లేదు, నేను చెప్పినా కూడా నీకు కావడం లేదు. అది నీ యొక్క స్వభావం, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక స్వభావం. అంటే మనం ఈ శరీరంలో మనం ఎటువంటి సేవ చేసినా కూడా మన ఆధ్యాత్మిక రూపం అనేది వేరేది ఉంటుంది. సో నీ ఆధ్యాత్మిక రూపం హనుమంతుడు కాబట్టి నీవు రాముణ్ణి సేవ చేయడం. దాని తర్వాత చైతన్య మహాప్రభు తన అసలు రూపాన్ని మురారి గుప్తాకి దర్శనమిస్తారన్నమాట. ఆయనే శ్రీరాముడు. సో శ్రీరామునికి రూపం కింద, సీతారాముని కింద దర్శనం ఇచ్చి, దాని తర్వాత ఆయన అదే రీతిలో రామమంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, స్వయంగా ఆయనే హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పినా కూడా తన స్వభావం ప్రకారం తన రామభక్తుడు కాబట్టి, అంటే ఆధ్యాత్మిక స్వరూపం ప్రకారం తో ఆయన్ని నిషేధించలేదు. నువ్వు రామమంత్రాన్ని జపం చేసుకోమని. సో అంటే మనం ఏ రసలో మనం భగవంతుని సేవ చేస్తూ ఉన్నామో అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో మనం ఏ రసలో ఇప్పుడు మనం భగవంతుని సేవ చేయాలి అది మనం తెలియదు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక స్వరూపం అనేది మనకు తెలియదు. మనం ఇంకా భౌతిక శరీరంలో ఉన్నాం. ఇక్కడే మనం ఏమంటారు, పైన కింద పడుతూ ఉన్నాం అనమాట. చెయ్యాలా చేయకూడదా, వద్దా, వెళ్ళాలా వెళ్ళకూడదా, ఉపవాసం చేయాలా చేయకూడదా, జన్మాష్టమికి వాలంటీర్ సర్వీస్ చేయాలా వద్దా, భగవద్గీత చదవాలా వద్దా, 4 మాలలు చేయాలా 2 మాలలు చేయాలా, మనం ఇంకా కింద మీద పడుతూ ఉన్నాం అనమాట. సో పర్ఫెక్షన్ అయిన తర్వాత గురువు మనకి రివీల్ చేస్తారు మన ఆధ్యాత్మిక స్వరూపం ఏంటి, భగవంతుని మనం ఏ రీతిలో సేవ చేసుకోవాలని గురువు తర్వాత మనకి రివీల్ చేస్తారు. ప్రస్తుతానికి అట్లీస్ట్ మనం ప్రభుపాదాలు ఇచ్చినట్టు బేసిక్ రూల్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఆప్షన్